కాసేపట్లో పహాడీశ్వరి పోలీస్ స్టేషన్ కు వెళ్లనున్న మంచు మనోజ్ నిన్న తన ఇంట్లో జరిగిన ఘటనలపై ఫిర్యాదు చేయనున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, నిన్న మంచు మనోజ్ ఇంట్లో గొడవ ఎప్పుడు జరిగింది, ఆ వివరాలు ఏంటి? నిన్న అంటే మంచు మనోజ్ కొద్దిసేపటి ముందే ఈ ఘటనకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆయన బయటపెట్టారు. అయితే నిన్న ఆయన ఒక షూట్ లో ఉన్న సమయంలో వాళ్ళ భార్య కూడా అతని కుమారుడి స్కూల్లో ఒక ఫంక్షన్ కి వెళ్లే సమయంలో విష్ణు అతని అనుచరులు గతంలో ఒక కేసులో నిందితుడిగా ఉన్నటువంటి కిరణ్, రాజ్ కోడూరు, విజయ్ రెడ్డి, కొంతమంది బౌన్సర్లతో సహా విష్ణు ఇంట్లోకి వచ్చారు. తన తల్లి పుట్టినరోజు సందర్భంగా కేక్ ఇవ్వడానికి నెపంతో తన ఇంట్లోకి వచ్చారు. వచ్చి వెళ్లే సమయంలో జనరేటర్ లో షుగర్ కలిపినటువంటి పంచదార కలిపినటువంటి డీజిల్ ని అందులో పోశారు. తదనంతరం అక్కడి నుంచి నాకు సహాయం లేకుండా అక్కడ పనిచేసే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. తర్వాత రాత్రి అతను మంచు మనోజ్ ఇంటికి వచ్చిన సమయంలో ఈ బర్త్డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా విద్యుత్ లో కొన్ని ఫ్లక్చుయేషన్ కొంత ఆందోళనకు గురయ్యారని ఆయన అందులో చెప్పుకొచ్చారు. ఆ ప్రెస్ నోట్ లో చెప్పుకొచ్చారు. రాత్రి ఇంట్లో అందరూ ఆందోళనకు గురవడం, అతను ఆ సమయంలో నా ఇంట్లో నాతో పాటు తల్లి, 9 నెలల కుమార్తె, కుమారుడు, అత్తమామలు ఇంట్లో ఉన్నారని, గ్యాస్ కనెక్షన్ కూడా అందులో ఉండడంతో ఒకవేళ కనుక విద్యుత్ లో ఫ్లక్చుయేషన్స్ వచ్చి అగ్ని ప్రమాదం సంభవిస్తే దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? నేను నా కుటుంబం కూడా నిత్యం భయాందోళనలతో గడుపుతున్నాం. నాకు న్యాయపరంగా నాకు న్యాయం చేయాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో అంటే వీళ్ళు ఇచ్చిన సమయంలో అతనికి కోచింగ్, దంగల్ కోచింగ్ ఇచ్చేటువంటి ఒక కోచ్ ని కూడా వీళ్ళు బెదిరించారని ఆయన ఆ ప్రెస్ నోట్ లో చెప్తూ రావడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పుడు ఆ మంచు విష్ణు ఈ చర్యలతోటి, తాజా చర్యలతోటి మా కుటుంబం దినదినంగా అండగా అంటే భయాందోళనతో బతుకుతున్నామో, మాకు న్యాయం చేయండి, ఈ ఘటన మీద చర్యలు తీసుకోండి ఆయన న్యాయపరంగా చర్యలు తీసుకోమని ఆయన పోలీసులు కోరేందుకు పాడిచేరి పోలీస్ స్టేషన్ కి మరికొద్ది సేపట్లో అక్కడ వెళ్తున్నారు. నిన్న జల్లిపల్లిలో మంచు మనోజ్ తల్లి ఈ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. నిన్న రాత్రి జరిగిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందనే అంశాన్ని ఆయన చెప్పుకోవడం జరిగింది. దీని మీద ఫిర్యాదు చేసేందుకు ఆయన జల్లిపల్లి అనే అక్కడ ఫామ్ హౌస్ నుంచి నేరుగా పాడిచేరి పోలీస్ స్టేషన్ మరికొద్ది సేపట్లో రానున్నారు. ధన్యవాదాలు నాగార్జున.